భారీ వర్షాలకి నిర్మల్ జిల్లా ముదోల్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. పలు కాలనీలన్నీ నీట మునిగాయి. నీట మునిగిన జ్యోతి బాపులే సాంఘిక సంక్షేమ పాఠశాలని మనం చూద్దాం. వరద నీటిలోనే పిల్లల్ని బయటకు తీసుకెళ్తున్నారు పేరెంట్స్. స్థానికంగా ఉన్నటువంటి కాలనీలు, ఆలయాలన్నీ నీట మునిగిన పరిస్థితి. భారీ వర్షాలకి ఆ ప్రాంతం అంతా నదిలా కనిపిస్తోంది. అంతేకాదు పలు కాలనీలు నీట మునిగిపోయాయి. జల దిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. జ్యోతి బాపులే సాంఘిక సంక్షేమ పాఠశాల నీట మునిగింది. నిర్మల్ జిల్లా ముధోల్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. జ్యోతి బాపులే సాంఘిక సంక్షేమ పాఠశాల మొత్తం నీట మునిగిన విజువల్స్ మనం చూస్తున్నాం. వరద నీటిలోనే పిల్లల్ని పేరెంట్స్ బయటకు తీసుకెళ్తున్న విజువల్స్ చూస్తున్నాం. మోకాళ్ళ లోతు నీరు చేరడంతో అసలు నడవడానికే చాలా భయపడుతున్నారు. కింద ఏమున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. గుంటలు ఉన్నాయా, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయా, లేదంటే ఆ పాఠశాల ప్రాంగణంలో అటవీ ఎక్కువగా ఎఫెక్టెడ్ ఏరియాస్ కావడంతో అక్కడ ఏమన్నా పాములు తేలు లాంటివి ఉన్నాయంటే భయభ్రాంతులకు గురవుతూ ముందుకు కదులుతున్నారు పేరెంట్స్. వరద నీటిలోనే పిల్లల్ని బయటకు తీసుకొని వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి కాలనీలు, ఆలయాలన్నీ నీట మునిగిన పరిస్థితి. అక్కడ కొన్ని ప్రాంతాల్లో పాములు తేళ్లు ఎక్కువగా ఉండటంతో వారంతా కూడా బిక్కుబిక్కుమంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. अरे आओ आओ गाड़ी यहाँ है गाड़ी यहाँ है నిర్మల్ జిల్లా ముధోల్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. జ్యోతి బాపులే సాంఘిక సంక్షేమ పాఠశాల మొత్తం నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా పాఠశాలేనా అది అనిపిస్తోంది. నది మొత్తం నదిని తలపిస్తోంది పాఠశాల అంతా కూడా. పలు ఏరియాస్ అన్ని నీట మునగడంతో నానా అవస్థలు పడుతున్నారు విద్యార్థులు, తల్లిదండ్రులు.